ప్రస్తుతం మనం ఉన్న ఈ జియాగూడ దగ్గర గతంలో ఎప్పుడు కూలిపోతాయో తెలియని గుడిసెలు, రేకుల షెడ్లు ఉండేవి. దాంట్లోనే చాలామంది జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. అయితే అదే ప్లేస్లో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిగ్నిటీ హోమ్స్ కనిపిస్తున్నాయి. అపార్ట్మెంట్లను తలపించే విధంగా ఉన్నటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు మొత్తంగా ప్రభుత్వం నిర్మాణం చేసి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రత్యేకతను రూపొందించుకునే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం జిహెచ్ఎంసీ భావించింది. దాంట్లో భాగంగానే ప్రత్యేకంగా నిర్మాణం చేసి ఈ జియాగూడలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కూడా ప్రారంభోత్సవం జరిగింది. అసలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లోపల ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఈ బ్లాక్లో ఉన్నాం. ఈ బ్లాక్లో మనం చూస్తున్నాం ఎంత సువిశాలంగా ఉందో. ఒక్క బ్లాక్లో ఉన్నటువంటి 8 ఇండ్లు ఉన్నాయి. 8 ఇండ్లకు సంబంధించినటువంటి ఒక ఫ్లోర్కి 8 ఇళ్ళు చూడొచ్చు. ఎంత గ్యాప్ కూడా చాలా గ్యాప్ ఉంది. ఇట్లా 2 చేతులు పెడితే కూడా తగలనంత గ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ విధంగా కారిడార్ ఉన్న తర్వాత అసలు లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మంత్రి కేటీఆర్ స్వయంగా ప్రారంభించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లోపల ఏ విధంగా ఉందో హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ ఇప్పుడే ఇక్కడికి హాల్లోకి ఎంటర్ అయ్యాం. ఎంత సువిశాలంగా హాల్ ఉందో చూడొచ్చు. ఈ హాలు 10/12 హాల్ ఉంది. ఇక్కడ 10/12 సైజుతో ఉన్నటువంటి హాలు, ప్లగ్ పాయింట్స్, అదేవిధంగా చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి హాల్ ఇక్కడ ఉంది. దీంతో పాటుగా మనం ప్రస్తుతం మళ్ళీ ఈ లోపల ఉన్నటువంటి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇది 12/10 సైజు ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్. పైన లాఫ్ట్ అంటే సబ్జా అంటూ ఉంటాం మనం, సబ్జా కావచ్చు. ఇటు ఒక విండో కూడా ఉంది ప్రత్యేకంగా వెంటిలేషన్ రావడానికి. మరి అతి ముఖ్యమైనటువంటిది కిచెన్ ఎలా ఉందో చూడొచ్చు. ఈ కిచెన్లోకి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కిచెన్ చాలా జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో చాలా చిన్న కిచెన్స్ ఉంటున్నాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ చాలా పెద్ద కిచెన్ మనకు కనిపిస్తున్న కిచెన్. దీంతో పాటుగా వాష్ ఏరియా కూడా ఉంది. కిచెన్ నుంచి బయటకు వెళ్తే వాష్ ఏరియా కూడా ప్రత్యేకంగా ఉన్న వాష్ ఏరియా కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని యోచించింది. అయితే నిర్మాణాలు ఇప్పటికే చాలా వరకు పూర్తయిపోయాయని చెప్పి కూడా చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొదటి ఇల్లు నుంచి ఇప్పటి వరకు దగ్గరుండి చూసుకున్నటువంటి ఇంజనీర్ సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ఎట్లా జరిగింది సార్? ఇక్కడ ఉన్న ప్రాజెక్టులో అయితే మీరు చూస్తున్నారు, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న అంతకుముందు అన్ని డిలాబిరేటెడ్ కండిషన్ ఉండే, అవన్నీ తీసేసి మనం అవన్నీ G+1 అంటే గ్రౌండ్ +1, కొన్ని గ్రౌండ్ +2 ఉండే. మనం ఇప్పుడు ఇక్కడ స్టిల్ట్ +5 ఫ్లోర్స్తో కట్టాము. ఇక్కడ ఉన్న 568 మంది ఉన్నారు, ఇక్కడ 840 కట్టాము. మిగతా ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి, బీద ప్రజలకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం అలాట్ చేస్తారు. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఖాళీ చేయించిన వాళ్ళకి ఇల్లు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సార్, ఎన్ని ఇండ్లు మొత్తం గ్రేటర్ పరిధిలో పూర్తి అయిపోయాయి? మళ్ళీ మొత్తంగా ఎప్పటి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది సార్? మాకు టార్గెట్ ఇచ్చింది 1 lakh ఇచ్చారు. 1 lakh అన్ని గ్రౌండ్ అయిపోయినాయి. దాదాపు 25,000 వరకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి, కానీ అవన్నీ ఓపెన్ ల్యాండ్స్లో కట్టినవి కాబట్టి గైడ్లైన్స్ ప్రకారం హ్యాండ్ ఓవర్ చేస్తాము. డిసెంబర్కు 75,000 టార్గెట్ చేస్తున్నాము, అచీవ్ చేస్తామనే నమ్మకం ఉంది. మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అన్నీ కూడా. ఇది మొత్తంగా పేదోడి కళ డబల్ బెడ్రూమ్ అని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ల ప్రారంభోత్సవం. మొదటి దశలో భాగంగా జియాగూడలో ఆల్రెడీ ఇండ్లు ఇక్కడ ఎవరైతే పోయాయో వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చింది. అదేవిధంగా మొత్తం ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎన్నికలలోపే అవన్నీ కూడా ఇచ్చేయాలని కూడా చూస్తుంది. లబ్ధిదారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు, ఎప్పుడు మేము గృహప్రవేశం చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఈ లబ్ధిదారులు ఉన్నటువంటి ఈ సమయంలో ప్రభుత్వం ఎలా చేయబోతుంది, లబ్ధిదారుల ఎంపికను ఏ విధంగా చేయబోతుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే మారింది. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 బెడ్రూమ్ల ఇండ్లు మాత్రం సిద్ధంగా ఉన్నాయి. కెమెరా పర్సన్ మహేష్తో సతీష్, హెచ్ఎంటీవీ హైదరాబాద్.